ఒక విషయం చెప్తాను, దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేయండి మీరు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు 2019 కంటే ముందు 370 అమల్లో ఉన్నంత వరకు జాతీయ జెండాని తగలబెట్టేసేవారు. జాతీయ జెండాని తగలబెట్టేవచ్చు. అక్కడ 370 అమల్లో ఉన్నప్పుడు ఆ రూల్స్ అంటే దానికి నీవు అనడానికి ఏం లేదు. జాతీయ జెండాను తగలబెట్టేసినా నువ్వు అనడానికి లేదు, దాన్ని కాలితో తొక్కినా ఏం అనడానికి లేదు. 370లో ఆ దరిద్రం ఉంది. వాళ్ళకు ఒక జెండా ఉండేది రెడ్ కలర్లో, దానికి విలువ ఇచ్చేవాళ్ళు. మన జెండాకి పక్కన పెట్టేసేవాళ్ళు. కొంతమంది 2 జెండాలని పెట్టుకునేవాళ్ళు. కానీ మన జెండా సపరేట్గా ఎక్కడ ఉండేది కాదు. అంటే పేరుకే కాశ్మీర్ భారతదేశంలో ఉంటుంది, కానీ 370 అమల్లో ఉందంటే అది ఒక పాకిస్తాన్ వాడు వచ్చి ప్రతిదీ అక్కడ కొనుక్కుంటాడు, వెళ్తాడు, వస్తాడు, ఇష్టం వచ్చినట్లు చేస్తాడు, ఉగ్రవాదమైన నడుపుకుంటాడు. అలాగే కదా జరిగింది. 2019 తర్వాత 370 ఎప్పుడైతే రద్దు అయిందో మొత్తం మారిపోయింది. ఎలా మారిపోయింది తెలుసా? ఒమర్ అబ్దుల్లా ఈరోజు ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ కార్యక్రమం ఏంటంటే నో యువర్ ఆర్టిసన్స్. ఇది కళాకారుల్ని ప్రోత్సహించే విధానంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రిబ్బన్ కటింగ్ ఏర్పాటు చేశారు. రిబ్బన్ ఎక్కడైనా ఏ కలర్లో ఉంటుంది? 1 గ్రీన్, 2 బ్లూ, 3 రెడ్, లేదా ఇంకేదైనా ఒక కలర్ ఏక కలర్లోనే ఉంటుంది కదా, ఏక రంగులోన. కానీ ఇక్కడ మన జాతీయ జెండాకి ఉన్నటువంటి రంగులు ఆరెంజ్, వైటు, గ్రీను, ఈ 3 రంగులతో ఉన్నటువంటి దీని రిబ్బన్ ఏర్పాటు చేస్తారు. ఎవడైనా ఏర్పాటు చేస్తాడా? వాస్తవంకి ఏంటంటే ఇవన్నీ సీఎంకి తెలిసే జరిగింది. సీఎం అక్కడికి వస్తాడు, ఆ రిబ్బన్ని చూస్తాడు, కత్తిరించబోతాడు, రిబ్బన్ రంగులు చూస్తాడు. అరే 3 రంగులు ఉన్నాయి, ఇది మన జాతీయ జెండాకి చెందినటువంటి రంగులు కదా, కత్తిరి పక్కన పడేస్తాడు. అప్పుడు ఆ రిబ్బన్ని ముడివిప్పి ఓపెన్ చేస్తాడు. ఆ రిబ్బన్ కూడా కింద పడేయకుండా వాళ్ళ చేతిలో పెడతాడు. ఇది సీను. ఆ సీన్ అలాగే యాస్టీజ్గా దించేశాడు ఒమర్ అబ్దుల్లా. దింపేసి మొత్తానికైతే బాగానే రక్తి కట్టించేశాడు. అది సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా అతను ఒక దేశభక్తుడు. మీరు దేశభక్తులు అని ఎందుకు నిరూపించుకోవాలి? ఎందుకంటే గత పరిపాలన అలా ఉండేది కాబట్టి, 370 అలా ఉండేది కాబట్టి, బీజేపీ ఉన్నంత వరకు వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి, రాజకీయం కోసం ఏ విధంగా దిగజారిపోతారు. చివరికి ఇప్పుడు జాతీయ జెండాని వాళ్ళు ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. అంటే నిరూపించుకోవాల్సి వస్తుంది, మేము దేశభక్తులమే. మరి ఎందుకు నిరూపించుకోవాలంటే గతసారి కాదా అంటే మరి ముస్లింల్లో లేరా దేశభక్తులు? అబ్దుల్ కలాం గారు ఎంత గొప్ప మనిషి, ఆయన దేశభక్తుడే కాదు, భారత జాతి ముద్దు బిడ్డ. అలాంటి గొప్పవారు ఒక 10% మంది ఉంటే ఉండొచ్చు కాక, కానీ మిగతా వాళ్ళందరూ దేశాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు 370 రద్దు అయిన తర్వాత మళ్ళీ 3వసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీరీల యొక్క ఇది తగ్గింది. లేకపోతే వాళ్ళు మేము కశ్మీర్లు అంతా కలిసి పాకిస్తాన్లో కలిసిపోతామంటారు. పాకిస్తాన్ వాడు కూడా 370 అమల్లో ఉన్నంత వరకు మనం సపరేట్గా అది పాకిస్తాన్లో కలుపుకోవాల్సిన అవసరం లేదు, అది పాకిస్తానే అన్న విధంగానే ఉన్నారు. మనం వెళ్ళగలిగే వాళ్ళం ఎప్పుడైనా? ఆర్మీ సరిగ్గా అక్కడ పని చేయగలిగిందా? బార్డర్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పని చేయగలిగిందా? చేయనిచ్చారా? రాళ్ళతో కొట్టేసేవాళ్ళు, మన జెండాన్ని తగలబెట్టేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎలా వచ్చిందంటే చివరికి ముఖ్యమంత్రి కూడా అక్కడ మాకు దేశ జెండా మీద భక్తి ఉంది అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.